నాడు చూస్తే ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన వాడి నెంబర్ అదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో 9542419999 నెంబర్. ఆ నెంబర్ కదురు చిన్నప్పన్నదిగా అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాణం. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారా లంచాల వసూలు కాల్ చేసిన చిన్నప్పని చేయించింది ఎవరో సిట్కి తెలియదా? సిడిఆర్, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్ పై లోక్సభ సెక్రటరీ జనరల్ శ్రీహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వమే తమ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని 16/3/2018 నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ప్యాడ్లో ఢిల్లీ, ఒంగోలు, హైదరాబాద్లోని సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటిల్లో 9542419999 ఫోన్ నెంబర్ ఒకటి. 2018 మార్చి 15 వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ నిందితుడు కదురు చిన్నప్పన పైన పలు అభియోగాలు మోపింది. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో కే చిన్నప్పన తిరుమల తిరుపతి దేవస్థానం వారిలో జోక్యం చేసుకున్నారు. నెయ్యి సరఫరాదారులకు కాల్ చేసి పిలిపించుకుని వారి నుంచి అవాలా మార్గాలు లంచాలు తీసుకున్నారని వివరించింది. ఈ నెంబర్ చిన్నప్పన్నదిగా పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.